పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం అశోక్ పబ్లిక్ స్కూల్లో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు సన్మానం చేసి అభినందనలు తెలియజేసిన పాఠశాల యాజమాన్యం. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ముద్దన శ్రీనివాసరావు, స్కూల్ కరెస్పాండెంట్ పోపూడి లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు మాత్రమే జీవితం కాదని, 10వ తరగతిలో అతి తక్కువ మార్కులు, ఇంటర్మీడియట్లో, డిగ్రీలో అత్యధిక మార్కులు సాధించి జీవితంలో స్థిరపడ్డారని, విలువలతో కూడిన విద్యా జ్ఞానం పెంచుతుందని ఈ సందర్భంగా వారు అన్నారు. సెంటర్లో పెట్టండి. విద్యార్థుల్ని సబ్జెక్ట్ తోటి ఉంచడం అనేది ఒక ప్రధానమైన. రెండోది ఎగ్జామినేషన్ ప్రక్రియలో మరి ఎక్కడ కూడా సూసైడ్ రాయకుండా, ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీస్ పాల్పడనీయకుండా సిన్సియర్. బండి తోవటం మాకు రాదు, మోటార్ సైకిల్ తోవటం రాదు. ఆశ్చర్యంగా ఉండొచ్చేమో మోటార్ సైకిల్ తోలకుండా ఐఏఎస్ కలెక్టర్ దాకా పోయాడని. వాళ్ళు ఇది కావాలనుకున్నారు కానీ అది కావాలనుకోరు. మేము ఒక నిబద్ధతగా చదివేవాళ్ళం. చదవటం, ఇంట్లో ఉంటూ కోచింగ్కి వెళ్ళడం తప్ప మాకేం తెలియదు. ఫోన్ కూడా వాళ్ళకి పని లేదు. ఫోన్తో పని ఉంది. వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ వాళ్ళు మాట్లాడతారు. తర్వాత మోటార్ సైకిల్ ఎక్కడ పోకలేదు, వాళ్ళ డాడీ తీసుకెళ్తాడు కారులోనో బండిలోనో ఎక్కించుకెళ్ళి. ఈ అమ్మాయి బండి తోలాల్సిన పని లేదు, ఈ అమ్మాయి బండి తోలాల్సిన పని లేదు. అందువల్ల మనం ర్యాంకులు తెచ్చామనే విషయం ఒకసారి మీరు కూడా పేపర్లో చూడండి. సో ఆ కఠినమైన నిబంధనలు పాటిస్తే అది పిల్లవాడు జీవితంలో ముందుకెళ్తాడు. అప్పుడు కారు తోలుకోవచ్చు. ఇప్పుడు కలెక్టర్ అయ్యాడనుకో కారు ఇస్తారు, కారు డ్రైవర్ ఇస్తారు. ఈయన కారులో కూర్చుంటే చాలు, కారు తోలాల్సిన పని కూడా లేదు. కలెక్టర్ అటెండర్ తోలుతాడు, కారు తీయడానికి ఒకడు, ఎక్కియడానికి ఒకడు, ఫైల్ కొట్టుకోవడానికి ఒక అటెండర్ ఉంటాడు. ఆ స్థాయికి వెళ్ళాలంటే ఇప్పుడు నిబంధనతో ఉండాలి. ఇప్పుడు కఠినమైనటువంటి నిబంధనలు పాటించాలి. అలా పాటించిన వాళ్ళు ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. మరి ఈ సందర్భంగా మార్కులతో పాటు నైతిక విలువలు ముఖ్యం. విద్యార్థికి మానసికమైనటువంటి స్థైర్యం రావాలి అంటే నైతిక విలువలు కలిగి ఉండి, కొన్ని నియమాలకు కట్టుబడి ఉండి, కొన్ని ప్రిన్సిపల్స్కి బేస్డ్గా నడుస్తూ ఉంటారు. సో 26 మంది విద్యార్థుల్ని 100% వస్తున్న ఐకింగ్ విద్యార్థులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరూ ఉన్నతమైన శిఖరాలని అధిరోహించాలని ఆశీర్వదిస్తూ, మరి ఈ సందర్భంగా ముద్దన శ్రీనివాసరావు గారు మండల విద్యాశాఖ అధికారి. వీరు పాల్పొంద హై స్కూల్లో 3 దశాబ్దాలుగా విద్యా బోధన చేసి ఇప్పుడు ఎంబీఓగా ఇక్కడ గత సంవత్సరం నుంచి పనిచేస్తూ ఉన్నారు. అటువంటి పేపర్లు దిద్దడం, సరిగా దిద్దడం మొదలు పెడితే అన్ని బూతులే ఉంటాయి. ఇది నిజం, అన్ని బూతులే ఉంటాయి. నిజంగా బతకాలి. మేము చదివేటప్పుడు కాపు దీర్ఘం ఇవ్వలేదనుకో, ఆ ద్వితీయ మాస్టర్ దీర్ఘం ఇవ్వలేదని చెప్పేసి రౌండ్ చుట్టి పావల అంటే 1/3/4 వంతు మైనస్ అంటాడు. అంటే 25 మార్కు తీసేస్తారు. కింద ఒత్తు లేదు, దీర్ఘం లేదు, పొల్లు లేదని చెప్పేసి అలాంటివి అన్నీ చేసుకుంటూ వెళ్తే ఆ రోజుల్లో మున్సిపల్ గారు అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడంట, కన్నం గారు అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడంటే అని ఊరంతా చెప్పుకునేవాడు. ఫస్ట్ క్లాస్ అంటే ఎంతమ్మా? 300 మార్కులు. అప్పుడు 300, 350 వస్తే 360 వేస్తే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడంటే ఊరంతా చెప్పుకునేవాడు. అప్పుడు ఆ వాల్యుయేషన్ కరెక్ట్ అయినటువంటి వాల్యుయేషన్. కానీ ఈరోజు మరి వాల్యుయేషన్ ఎలా ఉంటుంది అంటే మారిపోయింది. ఎలా? పిల్లవాడు వాడు తెలిసినటువంటి విషయాన్ని, వాడి భావాన్ని పేపర్ మీద వ్యక్తపరుస్తున్నాడా లేదా చూడండి. పొత్తులు దీర్ఘాలు కాదు, భావాన్ని పేపర్ మీద చూపిస్తున్నాడా లేదా చూసి దాన్ని బట్టి మనం మార్కులు వేస్తున్నాం. ఆ 600 మార్కులు వచ్చిన వాళ్ళైనా ఎన్ని చూస్తే తప్పులు ఉంటాయి. కానీ భావాన్ని బట్టి, ఆ వ్యక్తపరిచినటువంటి విధానాన్ని బట్టి మార్కులు వేస్తున్నారు ఈరోజు. సో వాళ్ళని చూసి మనమేం బాధపడద్దు. ఎవరు తక్కువ మార్కులు వచ్చినటువంటి విద్యార్థులంతా ఇంకా ముందు చాలా ఉంది చదువుకోవడానికి. మెయిన్ ఒకే ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు పిల్లలందరికీ.
బట్టి కొట్టడం కాదు మనం చేయాల్సింది. అర్థం చేసుకునేటటువంటి వాడు ఎప్పుడైనా పైకి వెళ్తాడు. మొట్టమొదటి నుంచి అందరు చెప్పేది ఒకటి, బుక్ చదవండి, టెక్స్ట్ బుక్ చదవండి. టెక్స్ట్ బుక్ చదివితే ఆ చదివినటువంటి వాడికి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది అని.